Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి ఫంక్షన్ హాల్ నుంచి చిన్న తాడేపల్లి రోడ్డు రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు వైఎస్ఆర్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన అనంతరం 1, 2, 3, 6, 11 వార్డులో ఘన సెంటీమీటరు రోడ్లు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ. జోహార్ మహాత్మా గాంధీ గారు జై జోహార్ మహాత్మా గాంధీ. మేడం సైడ్ కొండండి మేడం. కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి గారి కొట్టు సత్యనారాయణ గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వం. నేను 5 ఏళ్ళు వచ్చి ఏదన్నా ఓపెనింగ్ శంకుస్థాపన చేసి వెళ్తాయి, కానీ రోజు మీకు ఏదో మాయమాటలు చెప్పిన సందర్భం ఉందా? పని చేసిన తర్వాత ఈ పని మీకు చేశాను, ఇది మీకు మాట ఇచ్చాను, మీకు చేశానని చెప్తున్నాను. మీరు దయచేసి ఇవన్నీ ఆలోచించండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్రానికి కావాలి. ఈ తాడేపల్లిగూడెం బాగోవాలంటే మరి ఎవరు ఉండాలి ఇక్కడ? మరి నేనుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో, లేదా ఈ రౌడీ ఇది గ్యాంగ్కి, ఈ సెటిల్మెంట్ గ్యాంగ్కి ఇవాళ మీరు చూడండి, బ్యానర్లు మరి ఏదో పుట్టినరోజు సందర్భంగా అందరూ సంతోషంగా బ్యానర్ పెట్టుకున్నారు. 50 బ్యానర్లు పెడితే 50 బ్యానర్లు కోసేశారు. అంటే ఇంకా వాళ్ళ మనస్తత్వం ఎలా, వాళ్ళ వెనకాల తిరిగేవాడు మనస్తత్వం ఏ రకంగా ఉందో మీరు ఆలోచించండి. మరి వాళ్ళకి ఓటు వేసామంటే బ్లేడ్లెట్టుగా తిరుగుతారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి వృత్తి బ్లేడ్లెట్టుకుని తిరుగుతుంది. ఇప్పుడు బ్యానర్కి వస్తారు, రేపు జేబులకు వస్తారు. ఇది మనం గమనించాలి. అందుకని ఎవరో వచ్చారు, ఏదో చెప్పారు, సినిమా యాక్టర్ అంటే సినిమా యాక్టర్ ఏముందండి, మొత్తం అందరి గాలి తీసేసాడు, మొత్తం అందరి గాలి తీసేసాడు. ఏంటంటే నాకు వచ్చే డబ్బు, ఎంత డబ్బులు వస్తుందో నా లెక్క నాకు ఉంది. దానికి నాకు కావాల్సింది నాకు వచ్చింది. ఎవడైనా పోతే నాకే అనే పరిస్థితులు జనాన్ని ముంచేశాడు. ఇంకా అతని గురించి మాట్లాడటం ఎంత తక్కువ మాట అంత పెంచింది. ఇంకా అతను ఏదో వాటర్ జాబితాలో పేరుందన్న లెక్కేయాలి తప్ప అటువంటి వాడిని మరి ఇప్పుడు నాయకుడిగా గుర్తించే పరిస్థితి కోల్పోయాడు. సరే ఇంక ఏదో పట్టుకుని ఏలాడుతున్నారు. అది కూడా ఈ నెల 15 రోజులు అది కూడా తేలిపోతుంది. తేలిపోయిన తర్వాత ఇంకా మరి సంపూర్ణంగా మళ్ళీ కంటికి కనపడ్డాడు, శుభ్రంగా సినిమాలు చేసుకుంటాడు. ఏదేమైనా మనకి ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనందరం జీవించే పరిస్థితి ఉండాలి. ఎవడు దౌర్జన్యం చేసేవాడు, లేకపోతే గుండాయం చేసేవాడు, రాజకీయం చేసేవాడు, ముఖ్యంగా మహిళలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఉండాలంటే మరి మనం ఉంటే అటువంటి వాతావరణం ఎప్పుడు చెక్ చెదరకుండా నిలబెడతాం. ఎవడు ఎక్కడ నోరు ఎత్తితే ఎవరిని క్షమించే పరిస్థితి లేకుండా ఆ రౌడీజన్ అంతా కంట్రోల్ చేస్తాం. కానీ మీరందరూ నిలబెట్టుకుంటే మన తాడేపల్లి బాగుంటుంది, మీ అందరికీ బాగుంటుంది, మీ అందరికీ న్యాయం చేయగలుగుతాను. అన్ని రకాలుగా మరి మీరు వచ్చే ఇంకో నెలలోనే ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మీరు మరి దయచేసి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసే సేవ కానీ, నేను చేసే సర్వీస్ కానీ అన్నీ చూసుకుని ఆయన గుర్తు కొట్టేసామంటే చల్లగా ఇంట్లో హాయిగా పడుకోవచ్చు.
విద్యార్థులు జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలని, తద్వారా జీవితంలో స్థిరపడవచ్చని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి కృష్ణారెడ్డి అన్నారు. పెంటపాడు DRG ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్, ట్రైనింగ్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్ష ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అలా అని చెప్పేసి ఇంకా చాలా వేస్ ఉన్నాయి కదా అని చెప్పేసి లైట్ తీసుకోవద్దు. సో మనకు మినిమం తెలుసుకోండి. ఒక ఇండస్ట్రీకి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఆ కంపెనీ గురించి అప్లై చేసుకున్నారు, దానికి ఏ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు, వాళ్ళు ఏం క్వాలిఫికేషన్ ఉన్నారో ఐడియా వస్తుంది. సో ఈ క్వాలిఫికేషన్కి, ఈ పొజిషన్కి ఈ రిక్వైర్మెంట్ అడిగారు, నాకు ఇవి వచ్చు, నాకు అక్కడ మీరు జాయిన్ అవ్వడానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే ఈ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో. మీరు మినిమం నాలెడ్జ్ ఇవన్నీ తెలుసుకొని చక్కగా మరి మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల కాకపోతే వచ్చి నెక్స్ట్ మంత్ కైనా మీరు నేర్చుకుని వెళ్తారు. సో మినిమం అవగాహనతో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అప్పుడు స్కీమ్ అని ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్. ఇది ఒక మంచి స్కీమ్. ఇందులో అన్ఎంప్లాయిడ్ యూత్ ఇర్రెస్పెక్టివ్ ఇంటి దగ్గర నాకు గడిచిపోతుంది కదా, 4 ఎకరాలు పొలం ఉంది కదా, 6 years చేయలేనాడు ఇప్పుడు ఏం చేస్తాడు అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది వాళ్ళకి, హెచ్ఆర్స్కి. సో అలాంటి ఒపీనియన్ అనేది మనం క్రియేట్ చేస్తూ మీ దగ్గర స్కిల్ ఉంటే వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. అది తేడా. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మన ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ మామూలు ఇట్లా. తాడేపల్లిగూడెం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఇది నోడల్ సెంటరు. ఈ నోడల్ సెంటరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు సంయుక్తంగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇక్కడ దాదాపు 11 కంపెనీలు హాజరైనాయి. 150 మంది స్టూడెంట్స్ కూడా రిజిస్టర్ అయ్యారు. వీళ్ళందరికీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్ అవి ఇస్తారు. అపోలో ఫార్మా, ముత్తూట్ ఫైనాన్స్, అరబిందో ఫార్మా, పెట్రో ల్యాబ్స్ ఇట్లాంటి 11 కంపెనీలు వచ్చినాయి. ఇవి సాయంత్రం వరకు ఇంటర్వ్యూస్ కంటిన్యూ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ వారు కాలేజీ నోడల్ సెంటర్. ఇది మోడల్ రిసోర్స్ సెంటర్. మా కాలేజీ కింద ఒక 9 కాలేజెస్ ఉన్నాయండి. అవేంటంటే గణపవరము, నారాయణపురము, ఏలూరు కూడా ఇక్కడ దీని కిందకే వస్తుందండి. అలాగే బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం, కామారపుకోట. ఈ కాలేజెస్ అన్నీ కూడా చింతలపూడి. ఈ కాలేజెస్ అన్నీ కూడా ఈ ఎన్ఆర్సీ కిందకు వస్తాయండి. ఈ ఎన్ఆర్సీ పరిధిలో నిర్వహించేటటువంటి ఈ డ్రైవ్ అండి. తాడేపల్లిగూడెం పట్టణంలోని వ్యవసాయ శాఖ భవనాల సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల పరీక్ష కేంద్రాన్ని FCO రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. కొబ్బరికాయ ఉండే, కొబ్బరికాయ ఉంటే కట్ చేస్తారు. కట్ చేయండి. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బయట ఉన్నాయి. బయట ఉన్నాయి.
తాడేపల్లిగూడెం సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఏరియా ప్రాంగణం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర స్థాయి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఉన్న ప్రాంగణం. అలాగే పెస్టిసైడ్స్ సంబంధించిన ల్యాబ్ కూడా స్టేట్ వైజ్ స్టేట్లోనే ఇక్కడ దానికి ప్రామాణికంగా ఉన్న ఒక ల్యాబ్ ఉన్న ప్రాంగణం. దీంట్లోనే ఏడీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది. అలాగే ఇవాళ నూతనంగా సెంట్రల్లీ లొకేటెడ్ ఏదైతే ఈ ఫెర్టిలైజర్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంఫరెన్స్ ఏదైనా సమగ్రమైన ఒక ల్యాబ్ డెవలప్ ఇక్కడ పెట్టాలని ఆలోచనతో 1,30,00,000తోటి ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్ర స్థాయి ల్యాబ్ని, ఈ ఫెర్టిలైజర్స్ ల్యాబ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్వాలిటీ చెక్కింగ్కి సంబంధించి, ఎందుకంటే ఎరువులు మన రైతులు మామూలుగా వేసేస్తూ ఉంటారు. కొంతమంది ఆ ఎరువుల్లో ఉన్న మోతాదు సరిగా సక్రమంగా ఉందా లేదా తెలియనప్పుడు ఎవరైనా ఏదన్నా రైతుకి అనుమానం వస్తే వెంటనే తీసుకొచ్చి ల్యాబ్కి అప్పుడు చెప్తే మనకి 15 రోజుల్లో దాన్ని టెస్ట్ చేసి దాంట్లో ఉన్న నిష్పత్తి ఏదైతే ఏ పర్సెంటేజ్ కాంప్లెక్స్ ఎరువులు అయితే ఏ పర్సెంటేజ్లు ఉండాలి అది ఉందా లేదా, ఏదైతే యూరియా కానీ లేకపోతే అమ్మోనియా కానీ ఇంకా ఇతర అన్ని ఎరువులకి సంబంధించిన దానికి సంబంధించిన పోషకాలు కానీ దాని యొక్క ప్రాపర్టీ వాల్యూస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది అది నిర్ధారణ చేసే ల్యాబ్ ఇది చాలా మరి రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది చాలా సంతోషం. తాడేపల్లిగూడెనికే మరి తాడేపల్లిగూడెం ప్రాంత రైతాంగానికి ఇది ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక్కడ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించింది ఎక్కడైనా రాయలసీమ నుంచి అయినా ఉత్తరాంధ్ర నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా సరే ఈ ల్యాబ్లో టెస్ట్ చేసుకుని వాళ్ళ రిపోర్ట్ పట్టుకెళ్ళి ఆ రిపోర్ట్ మళ్ళీ ఇక్కడ ప్రిజర్వ్ చేసి ఎవరైతే వీళ్ళకి అమ్ముతారో ఆ డీలర్ మీద కానీ లేకపోతే ఆ సప్లైదారుడి మీద కానీ లేకపోతే ఆ ఫ్యాక్టరీ మీద కానీ ఉత్పత్తిదారుడు ఎవడైతే ఉంటాడో ఉత్పత్తిదారుడు ఎవరు దానికి బాధ్యులై ఉంటే ఆ క్వాలిటీ కరెక్ట్గా మెయింటైన్ చేయడంలో వాళ్ళ మీద అన్ని రకాలుగా కూడా క్రిమినల్ ప్రొసీజర్స్ని ఫాలో అవడానికి ఈ ల్యాబ్ ఒక ఆధారంగా నిలుస్తుంది. ఇక్కడ ఒకసారి ల్యాబ్లో సర్టిఫికేషన్ అయిందంటే అది నేషనల్లీ రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్. దాన్ని ఇంకా ఎక్కడ ఇండియాలో ఎక్కడ ఏ ల్యాబ్ క్వశ్చన్ చేయదు. అంటే అంత స్టాండర్డ్ తోటి ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తగిన స్టాఫ్ కూడా ట్రైన్డ్ స్టాఫ్ని ఇక్కడ అపాయింట్ చేశారు. ఇది అందరికీ ఉపయోగకరం. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దోమల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఇంటి పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలంటూ వైద్య ఆరోగ్య శాఖ ఇంటింట ప్రచారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు నేతృత్వంలో ప్రత్యేక బృందం బుధవారం స్థానిక 10వ వార్డులో చినమలుసులమ్మ గుడి ఏరియాలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ప్రతి వారం కూడా తాడేపల్లిగూడెం పట్టణంలో అయితేనేమి రూరల్ అయితేనేమి డ్రైడే ఫ్రైడేగా శుక్రవారాన్ని పాటించడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దోమలను నివారించడం కోసం దోమలు ఉత్పన్నమయ్యే ప్రదేశాన్ని కనుగొని దానిని మనం నిర్వీర్యం చేయడం ద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులుగా చైతన్యం చేయడంలో ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి గృహంలో ఉన్నటువంటి నీటిని పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి శుక్రవారం కూడా క్లీన్ చేసుకోవాలి. కూడా అదేవిధంగా చేసుకోవడం ద్వారా లార్వా జంతు ప్రదేశాన్ని వెంటనే గుర్తించి దాన్ని డిస్ట్రాక్ట్ చేయడం ద్వారా ఆ యొక్క వృద్ధి దశ నుంచి దోమ దశ వచ్చే ఈ 14 రోజుల్లో ఈ కార్యక్రమాలు చేస్తే కనుక తప్పనిసరిగా ఆ దోమ దోమ కింద వ్యాప్తి చెందదు. తద్వారా మనకి మలేరియా, డెంగీ, చికెన్గున్యా వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ సమీపంలో ఉన్నటువంటి మరి అర్బన్ హెల్త్ సెంటర్స్లో
ఉన్నటువంటి టెస్టులన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక పరీక్షలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని మా వైద్య బృందాలు వచ్చినప్పుడు వారికి సహకరించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా మరి తాడేపల్లిగూడెం సభ్యులు కార్యకర్తలు మమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం. తాడేపల్లిగూడెం సెమీ కండక్టర్ల తయారీ విభాగంలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తుందని బిట్సిలికా హైదరాబాద్ మేనేజర్ డాక్టర్ ఎం నాగా సీతారాం తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నెట్ లో వికసిత భారత్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సెమీ కండక్టర్ పరిశ్రమల్లో ఉన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. लेकिन अब भारत इंडस्ट्री 4.0 चौथी औद्योगिक क्रांति के नेतृत्व के इरादे से आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. हम एक पल भी गंवाना नहीं चाहते. Programming or some scripting language, so it always follows. So the point is you have to start allowing the program as well as learn the program. The problem solving techniques you have to learn. Like maybe in the first year you did like some arrays searching and sorting techniques, right? So those things you should be able to do even after 3 years of your job. Maybe after getting 5 years of job experience, when you attend one of the core companies interview, people ask, write a program to start out there. So even at that point also, you should people are seeing your program, like how you have a random numbers are there and how you are searching. So you have basic thing is like I'm not asking different algorithms to some basic sorting technique. So like which will have a complexity of n square when you have n elements. Like you have 2 loops and you iterate it. First for loop to iterate each element, again second loop to iterate each and every element. So that will be fine. At least the basic mode programming part you should be aware of. Okay. So fine. I am Sitaram. I am working as a delivery manager in Bitsilka. So I will start with Bitsilka. This is my agenda. I will discuss about few words about Bitsilka, and then I will explain what is the VLSI industry, semicon industry, what it offers for a engineering graduate in ECE, or computer science, and similarly what is support from the government we are getting, as well as the other opportunities, and to choose, to track those opportunities, where you should be good at these things. Okay? So, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.